తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అడుగులు వేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలని చెప్పని పేరుతోటి నియంతృత్వ పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీకి ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదల ప్రభుత్వం ప్రజా పాలన వస్తుందని చెప్పిన భావనతో ప్రజలు ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొలు తీరింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఈసారి గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నాం. అధ్యక్ష, ఆర్థికంగా అనేక కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ ఈ 15 నెలల కాలంలో ఈ గ్యారెంటీల అమలు కోసం మేము చేస్తున్నటువంటి కృషి కూడా అన్ని వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తుందనే మాటని సందర్భంగా చెబుతూ అధ్యక్ష, ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం, ఎవరు ఊహ కందనటువంటి అంశం గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల గణన జరిగి తీరాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేరాల్సిందే, వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యాపరమైనటువంటి అంశాలు అందివ్వాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి బీసీ కులగణనకు తీర్మానం ప్రవేశపెట్టి సుమారు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కులగణన జరిపిన తీరు ఆదర్శనీయమైంది. తెలంగాణ మోడల్ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు. 2011లో దేశ జనాభా లెక్కించి తదుపరి దేశ జనాభా లెక్కల్లో రాని సందర్భం ఈ 2020లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా లెక్కలు జరిపినప్పుడు ఈ తెలంగాణలో జరిపినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చలో తీసుకొని వచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 42% ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పని ఓ శాశ్వతపేత నిర్ణయం, ఓ చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటివరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణన ద్వారా 56.33% ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రాయితీలు కానీ, వచ్చేటువంటి ఉపాధి కానీ, వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెబుతూ అసలు బీసీ కులగణన జరుగుతుంటే వైపు బాధ్యత గల
ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా అధ్యక్షాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు బలహీన వర్గాలపైన ఇంత చిన్న చూపాన్ని అడుగుతున్నాం. ఓవైపు బీసీ కులగణ జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊతం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరికాదన్నమాట అనేక సందర్భాలు చెప్పినాం. ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణన జరగడం అనేది చారిత్రాత్మక నిర్ణయము, ఓ సాహసోపేతమైన నిర్ణయము. బలహీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం, ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈరోజు చిత్తశుద్ధితోటి ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్న కేంద్రం ఒప్పించి 42% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన